టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రస్తారోకో చేయడం సిగ్గుమాలిన చర్య. గత 10 ఏళ్ళు అధికారం ఉన్న టీఆర్ఎస్ పార్టీ దుబ్బాక ప్రాంతంలో వడగళ్ల వాన నష్టపోయిన రైతులకు వాళ్ళు అధికారం ఉన్నప్పుడు హరీష్ రావు ఒక మంత్రి హోదాలో ఉండి ఈ యొక్క చెల్లాపూర్ దుంపలపల్లి గ్రామాలను సందర్శించి నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 ఇస్తా అన్న హామీ ఇచ్చిండు. ఆ హామీ ఎటుపోయింది అంటున్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, అమలు అయితే లేవు అని చెప్తున్నారు కదా. మీ 10,000 ఎంతమంది రైతులకు ఇచ్చి దుబ్బాక ప్రాంతంలో అని ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వము ఎకరాకు సంవత్సరానికి 10,000 రైతు భరోసా ఇచ్చింది. మా ప్రభుత్వం కూడా చెప్తున్నాము ఎకరాకు సంవత్సరానికి 12,000 ఇస్తుంది. మేము 15,000 ఇస్తామన్నాము. వాస్తవం మేము దాని జవాబుదారి చెప్పాలి. 15,000 ఇస్తామని మా ప్రభుత్వము 12,000 ఎందుకు కుదిర్చిందంటే, ఇలా గాడి తప్పిన మీరు ఆర్థిక పరిస్థితులు ఇలా దిగజారిన కారణం మీరు కాదా పాలకులు? గతంలో కొండలు గుట్టలు వెంచర్లకు గేటెడ్ కమ్యూనిటీలకు మీరు రైతు బంధు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను కౌను కూని చేసే చరిత్ర మీది కాదా? అయ్యా కాళేశ్వరం పేరిట రీడిజైనింగ్ పేరిట లక్షల కోట్లు అయిన దిగజాతే నువ్వు ప్రపంచంలో ఏ దేశంలో లేని ఈ ఫార్ములా పెట్టి కార్ రేసింగ్ పెట్టి ఇలా 1,000 కోట్లు దండుకోలేదా? రాష్ట్ర ఖజానాను మీరు నాశనం చేసిరు. ఎవరైనా జాగిరని మేము ప్రశ్నిస్తున్నాము. మీ జవాబుదారితనం లేదా గత పాలకుల్లో? ఇలా మీరు మా ప్రభుత్వానికి వచ్చే వారికే అమలుగా హామీ అంటారు. మేము 12,000 రాష్ట్ర ప్రభుత్వం ఖజానాను ఆదాయాన్ని గాడిలో పెట్టడానికి ఈ 12,000 ఎకరా చొప్పున ఇస్తుంది. అదేవిధంగా మీరు గతంలో చెప్తుంటారు, మీరు చేసిన అప్పులకు సంవత్సరానికి ఎన్ని వేల కాచి 10 ఏళ్ల పాలన మీది 7 లక్షల కోట్ల అప్పు చేసిరు. ఇవాళ మీరు ఆ అప్పులు తీర్చడానికి మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము నెలకు 6,500 కోట్ల మిత్తి కడుతుంది. అంటే గంటకు 3 కోట్ల మిత్తి ఈ ప్రభుత్వం చెల్లిస్తుంది. మీరు చేసిన పాపాలే కదా ఇవి. మీరు ఇలా చెప్తారు మళ్ళా. అదేవిధంగా మీరు గతంలో మీరు ఏమి ఇచ్చారు హామీలు? మీరు రైతుల పాఠం ఇచ్చి చిత్తశుద్ధి అని చెప్తారు. మీ చిత్తశుద్ధి ఎక్కడదా? మా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి సంవత్సరమే అధికారంలోకి వచ్చి ఇప్పటి 32,000 కోట్లు వ్యవసాయ రంగం కేటాయించింది ఈ ప్రభుత్వము. మీరు అధికారంలో ఉన్నప్పుడు కేవలం మీరు చారాన్ని రుణమాఫీ చేసి మొత్తం మీరు 10 సంవత్సరాలు 11,000 కోట్లకు రుణమాఫీ చేయలే. మా ప్రభుత్వం 21,000 కోట్ల రుణమాఫీ ఇప్పటికీ చేసింది. గర్వంగా చెప్తున్నాం. మీరు గతంలో వరేద్దన్నారు, వరేస్తే ఊరన్నారు, సన్నాలు వద్దన్నారు. మీరు సన్నాలకు ఇలా 500 బోనస్ ఇచ్చిన ప్రభుత్వం మాది. మీరు అదేవిధంగా మీరు కనీసం రైతు భూమి గుంట భూమి లేని రైతులకు మీరు ఏమి ఇచ్చారు? ఏం లేదు. ఇలా మేము కూడా ఇందిరా ప్రభ ఒక భరోసా పథకం ద్వారా గుంట భూమి లేని రైతు కూలీలకు కూడా మేము సంవత్సరానికి 12,000 చొప్పున ఆదాయం ఇస్తున్నాము. మీరు చేసిన అప్పులు కూర్చొనికి ప్రభుత్వము మేము ఇలా ప్రభుత్వం గాడిన పడుతుంటే మీరు రైతుల పైన ఏదో ముసలి కన్నీరు కాస్తున్నారు, ప్రజలు తప్పుదో పట్టిస్తున్నారు. మీకు ఇంకా బుద్ధి కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తున్నాను.